हर महादेव शंभो शंकर, हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గర్ల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అరుణాచలం 2లో డే 2 అనమాట. సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేసి మీకు పూర్తి వీడియోని అయితే చూపిస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. అవి చూస్తేనే మీకు తెలుస్తుంది కంటిన్యూషన్. సో ఖచ్చితంగా ఆ వీడియోలో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. డే 2 వచ్చేసి మేము ప్రీవియస్ వీడియోలో వేలూరులో రూమ్ తీసుకున్నాం అని చెప్పాను కదా. సో ఆ రూమ్ లోనే నైట్ అయితే పడుకున్నాము. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి రూమ్ లో మిల్క్ పౌడర్ అను కాఫీ పౌడర్ ఉన్నాయి. సరే టేస్ట్ చేద్దాము. నాకు పెద్దగా టీ అన్న కాఫీ అన్న అలవాట్లేదు. సరే టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటాయో బాగుంటాయో లేదో అని చెప్పి టేస్ట్ చేశాను. పర్లేదు, కాఫీ బాగానే ఉంది. డింపుల్ పాప అయితే ఇంకా లేవని కూడా లేవలేదు. కానీ ఈ బుడ్డోడు అయితే మాత్రం అసలు వాడు తెల్లవారుజామునే లేచి కూర్చున్నాడు. సరే అని చెప్పి వాడికి సెర్లాక్ పెట్టేశాను. ఇంకా చక్కగా ఆడుకుంటున్నాడు. వాడు ఆడుకుంటా ఉన్నాడు రూమ్ లో. మా ఆయన్ని కూడా అడిగాను, కాఫీ తాగుతా గానీ నాకు వద్దులే నువ్వే తాగుపో అన్నాడు. సర్లే అని చెప్పి నేనే తాగేశాను. మాకు ఒక గుడ్ హ్యాబిట్ ఏంటంటే, నాకు గానీ మా ఆయనకు గానీ టీ గానీ కాఫీ గానీ ఏమీ అలవాట్లేదు, ఓన్లీ మిల్కే. ఆ బొడ్డోడు చూడండి, పొద్దున్నే కడుపులో ఏమన్నా పడితే చాలు ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. చక్కగా డాన్స్ చేస్తున్నాడు. ఇక రూమ్ నిన్న ఆఫ్టర్నూన్ 12 కి చెక్ ఇన్ చేసాము. సో ఇవాళ ఆఫ్టర్నూన్ 12 కి చెక్అవుట్ చేయాలి. మళ్ళీ టిఫిన్ కోసారి ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఒకేసారి అందరం రెడీ అయ్యేసి బయటకు వెళ్ళిపోతున్నాము. అప్పటికే టైం 10 అవుతుంది. ఆకలేసేస్తుంది మాకు కూడా. సరేలే అని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలి, రూమ్ చెక్అవుట్ చేసేసి అని వెళ్ళిపోతున్నాము. అసలు బయటకు వచ్చినప్పుడు బాగా తిరిగి ఉంటాం కదా, నైట్ నిద్ర అయితే భలే పడుతుంది. నాకైతే అస్సలు మెలకువే లేదు, తెలియకుండా హాయిగా భలే పడుకునేసాం. ఈ హోటల్ నేమ్ ఏంటి, రూమ్ కాస్ట్ ఎంత, మీకు అన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే ప్రీవియస్ వీడియోలో మొత్తం చెప్పున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి, చూసేయండి. ఇక నెక్స్ట్ టిఫిన్ తినడానికి టిఫిన్ హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి నైట్ తిన్నామని చెప్పాను కదా, సేమ్ అదే హోటల్. ఇది వచ్చేసి మా రూమ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో అందుకే దగ్గర, పైగా టిఫిన్ కూడా పర్లేదు బాగుందని చెప్పి అక్కడికే వచ్చాము. మళ్ళీ డ్రైవింగ్ చేయాలి కదా, సో ఏదైనా టిఫిన్ లైట్ గా ఉంటే బాగుంటది అని చెప్పి పొంగల్ చెప్పాడు. పొంగల్ అని చెప్తే వాళ్ళు దానిలోనే ఒక గారె కూడా ఇచ్చారు. ఇక మా డింపుల్ పాప అయితే అసలు తగ్గేదేలా అన్నట్టు పూరియే చెప్పింది ఏకంగా. సరే అది మొత్తం తింటదా పెడతదా, హాఫ్ తిన్నాము అని అంటే అస్సలు ఒప్పుకోదు. దానికి మళ్ళీ స్పెషల్ గా ప్లేట్ ఉండాల్సిందే. సర్లే అని చెప్పి నేను మళ్ళీ ఆనియన్ ఊతప్పం చెప్పుకున్నాను. అందరం టిఫిన్ తినేసిన తర్వాత నెక్స్ట్ మెయిన్ మనం వచ్చిందే అరుణాచలం టూర్ కదా, సో అరుణాచలం వెళ్ళాలి కదా. సో అరుణాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి వేలూరు నుంచి 86 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అరుణాచలం, వేలూరు నుంచి. వెళ్తున్నప్పుడు దారిలో ఒక సైడ్ ఈ కొబ్బరి బొండాలు అయితే కనిపించినాయి. మనం జర్నీ చేసేటప్పుడు బాడీలో హీట్ ఎక్కువైపోతుంది. సో ఇలా ఏమన్నా తాగుతూ ఉంటే కొంచెం నార్మల్ అవుతుంది కదా. నాకైతే కొబ్బరి నీళ్ళు కన్నా కూడా కొబ్బరి బొండంలో లేత కొబ్బరి ఉంటుంది చూడండి, అదంటే చాలా ఇష్టము. కొబ్బరి ఉంటే మాత్రం ఖచ్చితంగా కొబ్బరి కొట్టించుకొని తీసుకొని తింటాను. టెన్నిస్ చేసేటప్పుడు ఇలా ఏవోటి తింటూ ఉంటేనే ఒక 2-3 ప్లేసెస్ అలా తిరగడానికి హుషారుగా ఉంటుంది బాడీ కూడా. ఇక ఫైనల్లీ అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి కొండ కనిపిస్తుంది చూడండి, ఆ కొండ చుట్టూనే ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేయాలి. ఏంటో గానీ ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అబ్బా అసలు ఎక్కడలేని హ్యాపీనెస్ వస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగోండి ఎదురుగా ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది కదా దీపం గ్రాండ్, అదే అనమాట మేము బుక్ చేసిన హోటల్. అబ్బా కార్ దిగంగానే ఈ హోటల్ దగ్గర బయట గాలి మాత్రం భలే వస్తుంది అసలు. అది ఆఫ్టర్నూన్ 12 PM ఆ టైంలో కూడా కార్ దిగంగానే చలేసిందంటే ఇక చూసుకోండి గాలి అనేది ఏ రేంజ్ లో వస్తుందో. మేము ఈ రూమ్స్ అన్ని ప్రీ బుకింగ్ అనమాట, ఆన్లైన్ లో బుక్ చేసుకునే వస్తాము. సో అందుకని రావడమే డైరెక్ట్ రూమ్ దగ్గరికి వచ్చేస్తాము. ఇదిగోండి మేము తీసుకున్న రూమ్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే 2 బెడ్స్ వచ్చినాయి. సో అంటే కొంచెం ఫ్రీగా పడుకోవచ్చు కదా ఇలా 2 బెడ్స్ ఉంటే. మా ఆయన కావాలనే ఇలా చూసి బుక్ చేశారనమాట. అంటే 1 డే అంటే ఎలాగోలా అడ్జస్ట్ అవ్వచ్చు, బట్ మేము ఇక్కడ 3 nights ఉండాలని ప్లాన్ చేసుకొని వచ్చాం కదా, సో అందుకని ఫ్రీగా ఉండాలని చెప్పి ఇలా బుక్ చేశాడు. ఇది రూమ్ కాస్ట్ వచ్చేసి పర్ డే 2600 పడింది. మా బొడ్డోడు చూడండి అసలు తెగ డాన్స్ వేసేస్తున్నాడు. వాడు ఈ రోజు అంతా మంచి హుషారుగా ఉన్నాడు పిల్లోడు. టీవీలో సాంగ్స్ పెడితే చాలు అక్క తమ్ముళ్ళు ఇద్దరు అసలు
డాన్స్ వేసేస్తారు, కుదురుగానే ఉండరు. కొంచెం సేపు రూమ్ లో అలా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ తినడానికి వచ్చేసాము. ఇది వచ్చేసి మేము రూమ్ తీసుకున్న హోటల్ ఆపోజిట్ లోనే ఉంది, జీవితం వెజ్ రెస్టారెంట్ అని. ఐటమ్స్ అయితే బాగానే ఇచ్చారు, ఫుడ్ కూడా బాగుంది, చపాతీ ఇచ్చారు, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే కొంచెం చప్పగానే ఉంటాయిలేండి ఇక్కడ ఎక్కడైనా. ఇక తినడం ఆలస్యం, ఎప్పుడెప్పుడు టెంపుల్ కి వెళ్ళిపోదామా అని చెప్పి వచ్చేసాము టెంపుల్ కి. మా అత్తయ్యకి అసలే టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, పుణ్యక్షేత్రాలు అంటే దర్శనానికి కాదులేండి, నార్మల్ గా దండం పెట్టుకొని ఇక కారులో గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా అత్తయ్య కూడా పెద్ద ఆవిడే, మళ్ళీ మా ఆయనేమో డ్రైవింగ్ చేయాలి. సో గిరి ప్రదక్షిణ బై వాక్ మనకి చేయగలమో లేదో అని చెప్పి నార్మల్ గా కారులో గిరి ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి అరుణాచలంలో మొత్తం 4 గోపురాలు ఉంటాయండి. రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం అనమాట, ఈస్ట్ ఇది ఫేసింగ్. నెక్స్ట్ నార్త్ ఉంటుంది, వెస్ట్ ఉంటుంది, సౌత్ ఉంటుంది, మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలు మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఎవరైనా స్టార్టింగ్ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళు రాజగోపురం దగ్గరికి వస్తారనమాట. అంటే రాజగోపురమే మెయిన్ గోపురము. సో రాజగోపురం దగ్గరికి వచ్చి దీపం వెలిగించాలి, కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగిస్తారు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం, తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి మేము ముందుగా రాజగోపురం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. కొబ్బరికాయ కొట్టిన తర్వాత దీపం కూడా వెలిగించాలి, మర్చిపోకండి. మేమైతే దీపం పెద్దదే తీసుకున్నాము, అంటే 365 ఒత్తులది పెద్దది ఉంటది కదా, సో అది తీసుకున్నాము. ఇక ఎవరైనా నడక మార్గంలో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే రాజగోపురం పక్కన ఇక్కడ ఉంటదండి వేటు గిరివలయం అని. సో ఇటు సైడ్ నుంచే వెళ్ళిపోవాలన్నమాట బై వాక్, అక్కడ చాలా మంది వెళ్తున్నారు కదా అని. మేము కారులో గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం కాబట్టి కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేదే ఇంద్రలింగం. ఇక్కడ రోడ్ అయితే అస్సలు బాగాలేదండి, గిరి ప్రదక్షిణలో మెయింటెనెన్స్ అయితే అస్సలు సరిగ్గా లేదు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం, అంటే రోడ్లు బాగు చేస్తున్నారు అనమాట, రోడ్లన్నీ అసలు సరిగ్గానే లేవు. అసలు నడిచేటప్పుడు అయితే అసలు కాళ్ళు నొప్పులు పుట్టిపోయినాయి. ఇక లాభం లేదని చెప్పి ఇంద్రలింగం దగ్గర సాక్సులు అమ్ముతున్నారు, సో అక్కడైతే సాక్సులు తీసుకొని సాక్సులు వేసేసుకున్నాము. ఇదిగోండి ఇంద్రలింగం దగ్గర ఇక్కడే చూడండి రోడ్డు అసలు ఎలా ఉందో. నడిచేటప్పుడు ఏదన్నా చిన్న రాయి గుచ్చుకున్నా గానీ అసలు కాలు గుచ్చుకుండిపోయి తెగ మంటొచ్చేస్తుంది. ఇక ఇంద్రలింగం దగ్గర దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట ఇక్కడే సాక్సులు వేసేసుకున్నాము. సాక్సులు వేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు అనమాట, కొంచెం అంటే కొంచెం అని కాదు, చాలానే పర్లేదు. ఫస్ట్ ఇంద్రలింగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది అగ్నిలింగం. అగ్నిలింగం దగ్గర నుంచి రోడ్లన్నీ బాగానే ఉన్నాయండి. ఇంద్రలింగం దగ్గర మళ్ళీ ఇటు వచ్చేసి టెంపుల్ చుట్టూరా వచ్చేసి రోడ్లు అసలు ఏమీ బాగాలేదు. వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా సాక్సులు కొనుక్కొని వేసుకోండి, బెటర్. లేదు మేము సాక్సులు లేకుండా అయినా నడుస్తాము అని అంటే ఇంకా మీ ఇష్టము. మొత్తం 8 లింగాలు ఉంటాయి, సూర్య చంద్రలింగంతో కలిపి మొత్తం 10 ఉంటాయి అనమాట. మొత్తం మీకు చూపించేస్తాను చూడండి లాస్ట్ వరకు, వీడియో స్కిప్ చేయకుండా. ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల రోడ్లు బాగుండపోవడాన కారు కూడా అసలు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మనకేంటంటే టెంపుల్ రూట్ తెలియక మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. గూగుల్ మ్యాప్ లో డైరెక్షన్ పెట్టుకుని వెళ్తేనేమో చుట్టూరు అక్కడక్కడే తిప్పేసింది అనమాట చాలా సార్లు. ఇంక ఇట్లా లాభం లేదు అని చెప్పి మేము ఇంకా ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో చేసామన్నమాట గిరి ప్రదక్షిణ. ఒక్క ఇంద్రలింగం దగ్గర మాత్రమే రోడ్డు బాగాలేదు, నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం దగ్గర నుంచి రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. అంటే మనకి రూట్ తెలియనప్పుడు లోకల్ వెహికల్ మాట్లాడుకొని వెళ్తే బెస్ట్ కదా, వాళ్ళైతే అన్ని తెలుస్తాయి కాబట్టి ఏ రూట్ బాగుంది, ఏ రూట్ బాగాలేదు, ఏ రూట్ లో నుంచి వదులుతున్నారు అన్ని తెలుస్తాయి కదా. సో అందుకే చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లిపోయారు. మాదైతే ఆటోలో గిరి ప్రదక్షిణ గట్టిగా ఒక 1.5 అవర్ కూడా పట్టిందో లేదో మరి, 1.5 అవర్ లోపలే గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయింది అనమాట. మొత్తం లోపలికి వెళ్ళడము అంటే ఆ లింగం దగ్గర దింపుతారు, లోపలికి వెళ్ళడం, దర్శించుకోవడం, వచ్చేయడం. కానీ ఒకటి చెప్పాలి, లాస్ట్ టైం మేము ఒకసారి వెళ్ళినప్పుడు అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ లింగాలన్నిటినీ దర్శించుకోవాలంటే మాకు అసలు అంటే మేము వెళ్ళలేకపోయే వాళ్ళం. అసలు చాలా మంది జనాలు ఉన్నారు, అందులోనూ మేము వెళ్ళింది పౌర్ణమి టైంలో. అసలుకి ఆ టైంలో అయితే ఏ లింగం దగ్గర చూసినా సరే
జనాలు కిటకిటలాడిపోతూ ఉండేవాళ్ళు. కొన్ని లింగాల దగ్గర ఇంక మేము లోపలికి వెళ్ళలేక ఇంక బయట నుంచి బయటే దండం పెట్టుకుని వెళ్ళిపోయేవాము. కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శించుకొని స్వామి వారిని హ్యాపీగా వచ్చేసాము. మేము ఇలా ఆటోలో గిరి ప్రదక్షిణ చేసిన రోజైతే సోమవారం అన్నమాట. అంటే శివుడికి సోమవారం మెయిన్ కదా, ఆ రోజు జనాలు బాగుంటారేమో అనుకున్నాను. మరీ అంత ఎక్కువ మంది లేరు, కొంచెం పర్లేదు, జనాలు కూడా బాగానే ఉన్నారు, అట్లానే మరీ తక్కువ లేరు. అంటే ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. అంటే ఫస్ట్ అన్ని లింగాలు దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ మీరు గిరి ప్రదక్షిణ అంటే నడక మార్గం చేస్తే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. లేదు మేము గిరి ప్రదక్షిణ చేస్తూనే లోపలికి వెళ్ళి అన్ని లింగాల్ని దర్శించుకొని వస్తాము అంటారా, అది ఇంకా మంచిది, మీ ఇష్టం. ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఏ లింగం దగ్గర స్టార్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంది. అంటే మాక్సిమం చాలా మంది మెయిన్ టెంపుల్ దగ్గర రాజగోపురం నుంచే స్టార్ట్ చేస్తారనమాట. లేదు అలా అనుకుంటే మీరు ఏ లింగం దగ్గర స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలన్నమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి వరుణలింగం దాటిన తర్వాత అనమాట. అంటే గిరి ప్రదక్షిణ రోడ్ లో రాదు ఇది టెంపుల్. ఫస్ట్ కట్టిన గుడి అంట, ఇక్కడ అరుణాచలంలో ఫస్ట్ కట్టిన గుడి. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది. ఇదిగో చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వ్యూ. అంటే పైన ఆకాశము, కింద ఒకవైపు కొండ, ఒకవైపు గోపురము, అసలు చూడడానికి వ్యూ చాలా బాగుంది. ఆటోలో వచ్చాము కాబట్టి గిరి ప్రదక్షిణకి ఈ టెంపుల్ ని చూడగలిగాము. ఒకవేళ మేము కారులో వచ్చుంటే మాకు ఈ టెంపుల్ తెలిసుండేది కాదు, చూసేవాళ్ళం కూడా కాదు కదా. అందుకనే ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దోళ్ళు, ఇందుకేనేమో. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, కుబేర లింగం నుంచి ఈశాన్య లింగంకి వెళ్ళే దారిలో మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా వెళ్ళండి, మోక్ష మార్గానికి చాలా మంచిది. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు, గట్టిగా ఒక 15 మంది ఉంటారేమో అంతే. కాకపోతే టైం పట్టిద్ది, మళ్ళీ ఆటో అయినా వెయిట్ చేయలేడేమో, తిట్టుకుంటాడేమో అని చెప్పి మేము వచ్చేసాము. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. ఆ తర్వాత ఎన్నిసార్లు దగ్గర 4-5 టైమ్స్ అయితే మళ్ళీ వచ్చాము, కానీ జనాలు అసలు ఫుల్గా ఉన్నారు. ఇక లాస్ట్ కి మోక్ష మార్గం నుంచి వచ్చామో లేదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి కర్పూరం వెలిగించాము. ఇక్కడతో మా కారులో అనుకోండి, కొంచెం సేపు మళ్ళీ ఆటోలో, మొత్తానికి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు జనాలు చూడండి, గిరి ప్రదక్షిణ గాని అరుణాచలంకి ఎప్పుడు వెళ్ళినా సరే జనాలు అసలు ఏంటో అట్లా కిటకిల్లాడిపోతా ఉంటారు. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇంత హ్యాపీగా ఉంటున్నాము అంటే అసలు మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు అసలు విసిగిచ్చారు. అందుకనే మేము వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటాము. కాకపోతే ఒక తిండి విషయంలో మాత్రం వాళ్ళతో పాటలు పడాల్సిందే. బయటికి వెళ్ళినప్పుడు అసలు తిండి సరిగ్గా తినరు, బుజ్జగిస్తూ ఎలాగలా బలవంతాన పెట్టాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా గానీ బయట బొమ్మలు ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ బొమ్మలు కొనాల్సిందే. వీళ్ళ దెబ్బకి వద్దు అంటే అసలు ఊరుకోరు, మళ్ళీ కొనాల్సిందే. మొత్తానికి ఈవినింగ్
డిన్నర్ చేయడానికి అయితే హోటల్కి అయితే వచ్చాము. అసలుకి చెప్పాలంటే మా రూమ్ దగ్గర నుంచి మోక్ష మార్గం చాలా దగ్గర, గట్టిగా ఒక కిలోమీటర్ కూడా ఉండిద్దో ఉండదు, 1 కిలోమీటర్ లోపలే ఉంటది. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుందండి. రోడ్ సైడే చక్కగా బయట అన్ని టేబుల్స్ చైర్స్ వేసి ఉంటే అక్కడే కూర్చొని తిన్నాము. నేనైతే రాగి ఇడ్లీ చెప్పుకున్నాను. రాగి ఇడ్లీ చాలా బాగుంది. ఈ వ్యూ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేసే రోడ్ లోనే వస్తుంది అనమాట వ్యూ, మీరు కూడా చూడొచ్చు. ఇదండి మొత్తానికి డే 2 అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.